మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి భవానీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండో ఆదివారం రోజున లక్ష గాజులతో దివ్యంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు చేశారు. ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నది స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసంలో 5 ఆదివారాలలో 5 ప్రత్యేకతలతో అమ్మవారిని విశేషాలు అలంకరణ చేసి భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ చైర్మన్ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని ఈరోజు రెండవ ఆదివారము లక్ష గాజుల ముత్తైదుల గాజులతోటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానికి దివ్యంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు ఇచ్చుతల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క ఆషాఢ మాసంలో 5 ఆదివారాలకు 5 ప్రత్యేకతలు చూపించుకుంటూ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా భక్తుల మీద ఉండేట్టుగా శ్రీ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని ఆశిస్తూ వనదుర్గా భవాని మాత యొక్క పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వనదుర్గా భవాని మాత ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యనిర్వహణాధికారి అలాగే ధర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు మరియు ధర్మకర్తలు మరి తోటి సిబ్బంది అర్చకులు అందరూ కూడా ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొనితో కోరిన కోరికలు తీర్చుదల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఆలయంలో భక్తుల సందడిపై అప్డేట్స్ ఏంటి? ఒకవైపు అమ్మవారి ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక అధికారులు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? శాలిని, ఆషాఢ మాసం అంటేనే తెలంగాణ వ్యాప్తంగా బోనాలు, అదేవిధంగా అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవడం, అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడం అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆచారం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసంలో అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఆదివారాలు, అదేవిధంగా మంగళవారాలు, ఇలా శుక్రవారాలు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లాకు సంబంధించి పాపన్నపేట మండలంలో ఉన్నటువంటి వనదుర్గా మాత ఆలయంలో ప్రతి వారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఆదివారం రోజున అమ్మవారిని వనదుర్గా భవానీ మాతను, దుర్గామాతను మల్లెపూలతో అలంకరించారు. ఈ వారం వచ్చేసి అమ్మవారికి లక్ష గాజులతో అమ్మవారిని అర్చించి అదే గాజులతో అమ్మవారికి అలంకారం కూడా చేశారు. అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి పక్కనే ఉన్నటువంటి మంజీరా నదిలో స్నానం చేస్తూ అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రాల్లో ఈ వనదుర్గా మాత ఆలయం ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉండడంతో అక్కడికి ప్రజలు, అదేవిధంగా భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలకి బోనాలు సమర్పిస్తుంటారు, బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అయితే వనదుర్గా మాత ఆలయంలో కూడా ప్రతి వారం బోనాలు సమర్పిస్తుంటారు. అయితే ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క రకమైనటువంటి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తుంటుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు అమ్మవారిని లక్ష గాజులతో అర్చించి అదేవిధంగా అదే గాజులతో అమ్మవారిని అలంకారం చేశారు. అయితే ఇదే నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా ఆలయ అర్చకులు కూడా ప్రత్యేకమైనటువంటి అర్చనలు, పూజలు నిర్వహిస్తున్నారు. వచ్చినటువంటి మహిళా భక్తులతో కుంకుమార్చనలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పూజ అయిన తర్వాత, ఈ పూజ అనంతరము ఆ గాజులను వచ్చినటువంటి భక్తులకు కూడా వితరణ చేస్తున్నాము అని చెప్పి కూడా ఆలయ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా చెదురుమదురు జల్లులు కురుస్తుండడంతో కొంచెం భక్తులు వానలకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా
వనదుర్గ మాత ఆలయంలో పండుగ శోభ సందర్శించుకుంది. ఉదయం నుంచి వచ్చేటువంటి భక్తులతో కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.